ఓకే, ఎలిజిబిలిటీ గురించి మనం ముందు ఫినిష్ చేద్దాం. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి జనరల్గా ఓవరాల్గా మీకు 75% 12th క్లాస్లో ఉండాలి. అట్లాగే ఇండివిజువల్ సబ్జెక్ట్లో 60% మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. అలాగే అఫ్కోర్స్ మీరు ఎన్విరాన్మెంటల్కి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి ఉన్నట్లయితే బయాలజీ కాంబినేషన్లో ఉండాలి. బట్ జనరల్గా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్ ఉంటుంది. మేబీ ప్రాబబ్లీ బయాలజీ ఉన్నట్లయితే బయాలజీ మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ రావడం జరుగుతుంది. బయాలజీ కానీ అట్లాగే మీకు కెమిస్ట్రీ కానీ ఉంటుంది. అఫ్కోర్స్ అంటే మీరు కెమిస్ట్రీ చదవకపోయినా పర్వాలేదు. మేబీ బయోటెక్నాలజీ కానీ వొకేషనల్ కోర్స్ కానీ చదివితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు, పర్వాలేదు. మేబీ ఆ కెమిస్ట్రీ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ ఏదైనా చదివినట్లయితే మీరు అప్లై చేయొచ్చు. మేబీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అక్కడ ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిన తర్వాత అక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఫౌండేషన్ బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. ఐ మీన్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ది బిట్సాట్. మేబీ కెమిస్ట్రీ ప్లేస్లో బయోటెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా వొకేషనల్ కోర్సుకి సంబంధించి కానీ ఇట్లాంటివి కొన్ని కోర్సెస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఏదైనా ఐబీ కరికులం కానీ లేకపోతే ఐజీసీఎస్సీ కరికులం కానీ అలాంటి కరికులం చదివి వాళ్ళు కెమిస్ట్రీ చదవకపోయినా వేరే కరికులం చదివినట్లే సరిపోతుంది. కానీ ఐజీసీఎస్సీ కరికులంలో కానీ ఐబీ కరికులంలో మీరు తీసుకున్నప్పుడు మీరు ఐజీసీఎస్సీ కరికులం అంటే ఏ లెవెల్సే తీసుకోవాలి, ఏ లెవెల్స్ కంపల్సరీ తీసుకుని తీరాలి. 3 సబ్జెక్ట్స్ కూడా, మిగిలిన సబ్జెక్ట్స్ ఎలాంటివి తీసుకున్నా పర్వాలేదు. 3 సబ్జెక్టులు అయితే మ్యాండేటరీగా తీసుకుని తీరాలి. ఆ 3 సబ్జెక్టుల్లో మీరు కెమిస్ట్రీ లేకపోయినా కూడా పర్వాలేదు. ఆ ప్లేస్లో వేరే సబ్జెక్ట్స్ ఏవైతే మనకి ఇవ్వడం జరుగుతుందో, సో బయోటెక్నాలజీ అలాగే వొకేషనల్ కోర్సెస్ కానీ అలాంటివి ఉన్నా కూడా తీసుకుంటారు. మేబీ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ చేయవలసి ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఐబీ లెవెల్ తీసుకున్నట్లయితే హెచ్ఎల్ తీసుకోవాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఐబీ కరికులం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎస్ఎల్ తీసేసుకుంటున్నారు తెలియకుండా. ఎస్ఎల్ తీసుకోవద్దమ్మా, హెచ్ఎల్ కంపల్సరీ తీసుకోవాలి. హెచ్ఎల్ 3 సబ్జెక్టులు ఉండాలి. ఎవరైతే మేబీ అబ్రాడ్ వెళ్దామనో లేకపోతే నేను 8% ఇండియాలో చదవనని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉంటే పర్వాలేదు. మేబీ మీరు వేరే పాస్పోర్ట్ హోల్డర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినట్లయితే ఆ నాన్ ఇండియన్ పాస్పోర్టర్స్ మీరు ఎప్పుడైతే ఉన్నారో మీరు ఇండియాలో కానీ బిట్సాట్కి త్రూ శాట్ అప్లై చేయాలని మీరు అనుకున్నట్లయితే ప్రాబబుల్లీ అక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఐజీసీఎస్సీలో కానీ ఐబీ కరికులంలో చూసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. హెచ్ఎల్ మాత్రం తీసుకోవాలి తప్ప ఎస్ఎల్ తీసుకోకూడదు. ఈ 3 సబ్జెక్టులు ప్రాబబ్లీ కెమిస్ట్రీ లేకపోయినా వేరే సబ్జెక్ట్ తీసుకున్నా కూడా నడుస్తుంది.